సో ఇప్పుడే అది బాలాజీ పార్టీ అయిపోయింది. మళ్ళీ ఈరోజు నైటే ఇంకో ప్లాన్ వేసారు, అనంతగిరి హిల్స్ పోదామని చెప్పి. అక్కడికి వెళ్దాం. ఇది మళ్ళీ న్యూ వ్లాగ్. వెళ్ళి ఎంజాయ్ ఈరోజు నైట్ అంతా. ఇంకా అక్కడే ఒక ముగ్గురు డ్రాప్ అవుతారు, మిగతా వాళ్ళందరూ వెళ్తున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ముందు బ్లాగ్ కాదు, బేసిక్గా ముందు చేసిన బ్లాగ్స్ అన్నీ నచ్చుంటే ఈ బ్లాగ్కి ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మా తమ్ముడు సుచిత్రలో నన్ను డ్రాప్ చేస్తే అక్కడ పిక్ చేసుకొని మిగతా వాళ్ళని పిక్ చేసుకొని అక్కడ నుంచి అందరం అనంతగిరి స్టార్ట్ అయిపోతాం. కార్ అయితే ఎక్కేసినాము. మన అభిషేక్ బాయ్ డ్రైవ్ చేస్తుండో. హాయ్ బాయ్. హాయ్ హాయ్. ఇప్పుడు వాళ్ళని ఎక్కించుకొని పోతున్నాం. మధ్యలో డీజిలా పెట్రోల్ కొట్టించుకొని వాళ్ళని మెడ్చల్ల పికప్ చేసుకొని ఆ నుంచి స్టార్ట్ అయిపోయి ఎంజాయ్. ఇక అనంతగిరి ట్రిప్ సీదా కొడితే తొక్కితే అనంతగిరిలో ఆగాలంతే అంతే ఈరోజు నైట్. సో మధ్యలో ఆగినాము. ఎన్ని ఒక 20-30 కిలోమీటర్లు వచ్చేసినాం కదా. 30 వచ్చేసినాము. ఇక్కడ ఏదేంది హోటల్ పేరు కనిపిస్తలేదు. ఇక్కడ ఆగినాము. ఇక్కడ కింగ్ అంట ఏదో ఒకటి తిననీకి. నాకైతే మస్తు ఆకలి అవుతుంది. నాకు కూడా. ఇక తీసుకొని కొంచెం తినుకుంటా వెళ్ళిపోతాం. ఇక ఆల్రెడీ 1 అవుతుంది నైట్, మిడ్ నైట్. ఫుల్ ట్రాఫిక్ ఈ రోడ్లో. ఇంకా ఇది అయిపోతే ఇక ఇంకో 60 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఒక 1.5 అవర్లో వెళ్ళిపోతాం. 3 మంది తెచ్చి తినమని ఇక అందరూ బాగుందా? డ్రైవర్ సాబ్ చూడు ఎట్లా అనుకురా. ఇది డ్రైవర్ పొజిషన్. ఎవరా ప్రకాష్ వచ్చేసినాం. లేవు సరే దాదా బయటికి జల్దీ లేవు. ఇంకా అట్లనే ఆయన లేస్తేనే లేడు, అదే పొజిషన్. ఇంకా వస్తున్నా. స్టీఫెన్ గారికి ఇప్పుడు డ్రైవింగ్ క్లాసెస్ అవుతున్నాయి. అమ్మాన్ యూ కెన్ డూ ఇట్. గడ్డుందా మధ్యలో కింది చేయాలి. అచ్చా ఓకే రైట్. సైడ్ పోదు ఇప్పుడు మధ్యలో కింది. మళ్ళీ వెనకకి రావద్దు. వచ్చేసినాం, దిగినాం. మీదికి పోవాలి ఇప్పుడు అందరం కలిసి. ఆడేదిరా ఇప్పుడు పైకి ఆడుంది మీదికి. చినిగిపోతుంది ఇప్పుడు ఒక్కొక్కరికి. వెళ్ళాలి అక్కడ, అది ఎక్కాలి పోయి. అది వ్యూ పాయింట్. చలి చినిగిపోతుందిలే. అందరు ఈడు ఉంటే వాళ్ళు ఆడున్నారు. బాయ్ ఏం చేస్తారు? ఏం చేస్తుర్రా? బ్రషింగ్, న్యాచురల్ బ్రషింగ్. ఇక్కడ వన్నావు, ఎక్కువనే వన్నావు నువ్వు. మంచిగా మస్తు వన్నావు. అంటే మళ్ళా స్టార్ట్ చేస్తాడు. ఇక 2 నిమిషాలు సైలెంట్ ఉంటాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇక కపుల్స్ కి రహదారి ఏడుందిరా? ఏడరా? అది రహదారా? ఏకరా రావట్లేదా? జల్దీ నాదా, మెల్లగా. వెళ్ళే అయిపోయింది, వచ్చేసినా. ఇంకెక్కాలి తెలుసువే, వెళ్ళిపోతాం ఎంతసేపు. చలో వచ్చేసింది. అదే
ఆడదాకా వెళ్తే అయిపో. కమాన్ దాదా వచ్చేసినాం. అగో వచ్చేసింది. ఇగో ఇన్నో ఉంది. దా వచ్చేసినాం దా ఎక్కుదాం. దారా వచ్చేసినాం ఆల్రెడీ. ఇది కూడా అలసిపోయినట్టుంది కోతి. ఎక్కుతావా? ఎక్కుతుంది. అరే లాస్ట్ టైం వచ్చినట్టు అంత ఈసారి అనిపిస్తలే కదా ఎక్కుతుంటే. లాస్ట్ టైం రైనీ సీజన్ ఇంకా చెప్పులు జారిపోతున్నాయి. మస్తు హార్డ్ అనిపించింది అదైతే. ఈసారి అంత అనిపించలే. రారా ఇక్కడ రా. ఏం చేస్తున్నావు? అవి ఏందవి? ఏం పువ్వు? ఏం పువ్వు బాబు? పిచ్చి పువ్వు ఒకటే పెట్టరా. ఫోటోగ్రాఫర్ కొంచెం ఇట్లా లేదు. నువ్వు ఇట్లా పక్కకు జర్నీ చేయి ఉండద్దు. ఈరోజు నేర్చుకున్నావు భయ ఫోటోగ్రఫీ. అయిపోయింది గాయ్స్. మేము వెళ్ళిపోవాలి గాయ్స్. జయప్రకాష్ గాయ్స్ ఎట్లా ఉంది గాయ్స్? జబర్దస్త్ ఉంది. పర్లేదు గాయ్స్. వద్దు గాయ్స్. అడు గెలుపుతుండు గాయ్స్ మమ్మల్ని. ఏం చేద్దాం గాయ్స్? ఏం చేద్దాం అంటే ఇక మొత్తం మలిసిపోయినా. వెనకాల కోత వస్తుందంట. మనోడే ఏం కాదు ఏమన్నాడు. ఇంటికి వెళ్ళిపోదాం ఇక. ఇంటికా? ఇంటికి వెళ్ళిపోదాం. ఊతున్నావు స్ట్రైట్ నుంచో. అలసిపోయినాం రా బై. ఇంటికి వెళ్ళిపోదాం. పోదాం. అరే ఇప్పుడు మళ్ళీ కోతి వాళ్ళని వెలువరి. రే ఆడేం చేస్తారు ఇట్రా. కిందికి దిగి కేరళ పోయినప్పుడు ఏం తప్పు చేసినామంటే అక్కడ ఒక్కసారి పెద్ద రెస్టారెంట్లో పోయి తిన్నాం. వాడు ఇంత పెద్ద బిల్లు ఇచ్చిండు. ఫుడ్ ఇంత ఇచ్చిండు. బాలే ఫుడ్. మిగతా అంతా బాగానే తిన్నాం. మిగతా అన్ని దగ్గర బాగానే తిన్నాం. కొరమేన ఆడ తిన్నాం. దరిద్రంగా ఉన్నది. కొరమేన అక్కడ అలపిలో తిన్నాం. కొరమేను మామూలుగా ఇట్లా చిన్న బోట్ పక్కల్ని ఆడనే బట్టి చేస్తాడు. అది బాగుండే. కేరళలో తినాలిరా. ఫిష్ బాగుంటది. ఒక్కటే ఫిష్ వాళ్ళ అరటాకులో పెట్టి వాళ్ళకి ఫేమ్. అప్పడం లేనిది భోజనం పెట్టాలి. అప్పడం తెలుసు కదా. అవును. పాపడ. అవునవును. వాళ్ళకి అన్నం లేకపోయినా పర్లేదు కానీ అప్పడం ఉండాలి. అది ఉండాలి. అయితే మేము ఇంకొక దగ్గర తిన్నాం రాత్రి డిన్నర్ తినేటప్పుడు అంటే ఏం చేసింది, అప్పడం పెట్టింది. అప్పడం కింద బీట్రూట్ది రైతా ఇంకా బీట్రూట్ లాగా చిన్న సాలెడ్ లాగా పెట్టింది. మేము అది ఓపెన్ ఇట్లా మామూలుగా ఇట్లా అది పాపడ ఉందని చెప్పి తీసినాం. తీస్తే ఇది ఉండే. అది బాగుండే. వాళ్ళు ప్రతి దాంట్లో ఇట్లా అప్పడంని పిసుక్కొని తింటారు. మస్తు ఉంటది అంట అట్లా కూడా. ఇంకోటి ఏదో కప్పం అన్నదిరా. కప్పం అది వైట్ రైస్ ఫ్లవర్ తో చేస్తారు. బియ్యం పిండితో. అడా లాంగ్వేజ్ అంకుల్ ఇంత పెట్టుకున్నాం. 5 నిమిషాలు తినేసింది. అక్కడ లాంగ్వేజ్ ఆంటీకి మేము మాట్లాడేది అర్థం కాక అది ట్రై చేయలే మేము. లేకపోతే టేస్ట్ చేసినాం అంతే. జస్ట్ టేస్ట్ చేసినాం. అంటే ఏంటి అక్కడ వీళ్ళు హాస్పిటాలిటీ మంచిగా వీళ్ళది మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఫ్రీగా తెచ్చిచ్చింది మాకు. టేస్ట్ చేయమని ఫ్రీగా తెచ్చిచ్చింది. మళ్ళీ నలుగురికి నచ్చలే. బాగుంటే మనం కొత్త దగ్గర ట్రై చేయాలి. కేరళనే రా మస్తు ఉంటుంది అంతా. కానీ మనం అక్కడ ఫుడ్ ఆడ సర్వైవ్ అవ్వలేము. ఫుడ్ కష్టం. అంతా కోకోనట్ ఆయిల్ తోనే చేస్తారు మళ్ళీ. అది పర్లేదు కానీ మన స్పైసెస్ అసలు అక్కడ వాళ్ళదంతా ఇట్లా ఏమంటుంది ప్లేన్ ఉంటుంది అంతా. మసాలా ఉండదు. ఎక్స్ట్రా మసాలా ఉండదు వాళ్ళది. ఓన్లీ ఫిష్ ఐటమ్స్ లానే. రే పోదాం. కారే వస్తుంది. ఇటు కావు వస్తుందా? డ్రైవర్ చేస్తాడు. ఇంకా ఆడనే ఉన్నాడు. ఎక్కిండో లేదో కార్లో. వస్తాడులే.
ఇక్కడ మధ్యలో టిఫిన్ చేసుకొని కాయింగ్ మేము ఇక్కడ టిఫిన్ చేసి ఇంకా సీదా ఇంటికి. ఇంటికైతే వచ్చేసినాం, అయిపోయింది అనంతగిరి. అసలు లాస్ట్లో ఏమనుకున్నాం తెలుసా, అనంతగిరి అసలు ఎందుకు వెళ్ళినాం, అసలు ఎందుకు జోష్లో స్టార్ట్ అయిపోయినాం, కానీ ఎంజాయ్ చేసినాం. కానీ ఆ డౌట్ మళ్ళీ రేజ్ అయింది, అసలు ఎందుకు వచ్చినాం రా అని. అది కథ. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం, బాయ్.